తాజా 30 సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత బంపర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తమిళ సినిమా వీరంను ఎంచుకున్నారు. ఆ సినిమాను కాటమరాయుడుగా రీమేక్ చేశారు. ఈ సినిమాపై పవన్ తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా చాలా అంచనాలు వచ్చాయి. అంచనాలకు తగ్గట్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తొలి రోజుని 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. మూడో రోజు వచ్చేసరికి మరింతగా తగ్గాయి. ఆ తర్వాత నుంచి సినిమా గురించి పెద్దగా చర్చ లేదు. ఇదే సమయంలో గురు సినిమా రిలీజ్ కావడం, దానికి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రావడంతో కాటమరాయుడు వసూళ్లు బాగా పడిపోయాయి. 100 కోట్ల క్లబ్లే కూడా చేరలేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. కాటమరాయుడు లుక్స్ పరంగా ఇరగదీశాడు. పాటలు డల్గా ఉండడం సినిమాకు మైనస్ అయింది. ఈ సినిమాలో ఏ పాటను జనం ఇప్పుడు హమ్ చేయడం లేదు. అలాగే కాటమరాయుడు సెకండ్ హాఫ్ ను హడావిడిగా తీయడం వల్ల క్వాలిటీ దెబ్బతింది. కేవలం 3 వారాల్లో సెకండ్ హాఫ్ మొత్తం పూర్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. పవన్ లాంటి మాస్ హీరో సినిమాలో సెకండ్ హాఫ్ ను క్యాజువల్ గా తీశారనే అభిప్రాయం సినీ క్రిటిక్స్ లో వచ్చింది. ఇవన్నీ కలగలిసి సినిమాకు ముందున్న హైప్ ను విడుదలైన తర్వాత లేకుండా చేశాయి. పవన్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఆ సినిమా పవన్ ను 150 కోట్ల రూపాయల క్లబ్ లో చేరుస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ ఆషామాషిగా సినిమా తీయరు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా తీసే దర్శకుడు ఆయన. పవన్ తో ఇప్పుడు ఆయన 3వ సినిమా తీస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది తర్వాత మళ్లీ పవన్ కు రికార్డులు బద్దలయ్యే హిట్ ఇస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఆశ ఫలించాలని కోరుకుందాం.